గ్యాంగ్స్టర్ నయీం కేసులపై సిట్ విచారణ రాజకీయ నేతల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే నయీం అనుచరులను విచారించిన సిట్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నయీం వెనుక దాగి భూదందాలు, అక్రమాలు, హత్యలకు సహకరించిన నేతలపై ఆరా తీస్తోంది సిట్. వివరాలు బట్టబయలైతే రాజకీయ ప్రకంపనలు రేగటం ఖాయమని తెలుస్తోంది. కొందరు నేతలు నయీంతో నీకు బంధాలున్నాయంటే, నీకు సత్సంబంధాలున్నాయంటూ ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు కూడా. మరోవైపు సిట్ చాప కింద నీరులా నయీం గ్యాంగ్ అరాచకాలు, వాళ్లకు సహకరించిన అధికారులు, నేతలపై వివరాలు, సాక్ష్యాలతో సహా సేకరిస్తోంది. దీంతో నయీం వెనుక దాగి ఉన్న నేతలు ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయీం వెనుక నాయకులు స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. నయీం కాల్ డేటాలు ఇప్పుడు కల్లోలం సృష్టిస్తున్నాయి. గల్లీ లీడర్ల నుంచి బడా నేతల దాకా నయీంతో ఉన్న సంబంధాలను సేకరించే పనిలో పడింది సిట్. నయీం అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్ పై ఇప్పటికే దృష్టి పెట్టిన సిట్ నయీం ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను సేకరిస్తోంది. నయీం కాల్ డేటాలపై సిట్ దృష్టి. నయీంతో నాయకుల క్విడ్ ప్రోకో, కాల్ డేటాతో కీలక సంభాషణల సేకరణ. నయీం కేసులో అరెస్టులకు సిట్ రెడీ. గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆయనకు సహకరించిన నేతలపై సిట్ దృష్టి పెట్టింది. ఇప్పటికే నయీం అక్రమాస్తుల కేసుల్లో 65 మంది నయీం బంధువులు, అనుచరులను అరెస్ట్ చేసిన సిట్ వారి నుంచి వివరాలు రాబట్టింది. అసలు నయీం ఎదుగుదలకు సహకారం అందించిన పొలిటీషియన్స్ తో పాటు అధికారుల వివరాలు రాబట్టే పనిలో పడింది. నయీంతో ఫోన్ బంధాలు సాగించిన వారి వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. కాల్ డేటా ఆధారంగా గల్లీ లీడర్ల నుంచి అసెంబ్లీలో కూర్చునే నేతల వరకు నయీంతో ఫోన్ సంభాషణలు సాగించినట్లు గుర్తించిన సిట్ ఆ దిశగా వివరాలు రాబట్టే పనిలో పడింది. నయీం ప్రధాన అనుచరుడైన పాషం శ్రీనును విచారించిన పోలీసులకు పాషం శ్రీను అనేక అంశాలు వెల్లడించారు. నయీంతో లబ్ధి పొందిన నేతలు, రాజకీయ ప్రముఖుల పేర్లను కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. పాషం శ్రీను ఇచ్చిన క్లూస్తో సిట్ అధికారులు నయీంతో సంబంధాలు ఉన్న నేతలు, ప్రముఖులు, అధికారుల వివరాలు సేకరించి వాళ్ల కాల్ డేటాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ఇప్పటికే బట్టబయలయ్యాయి. సిట్ విచారణలో కొంతమంది మంత్రుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖుల అరెస్టుల దిశగా సిట్ అడుగులు వేస్తోందని సమాచారం. చట్టసభల్లో ప్రజాప్రతినిధుల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకు పలువురు నయీం లబ్ధిదారులేనని పాషం శ్రీనివాస్ పోలీస్ కస్టడీలో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. క్విడ్ ప్రోకో పద్ధతిలో నయీంకు కావాల్సిన సహకారం అందించిన కొంతమంది రాజకీయ నాయకులు నయీం నుంచి కూడా కావాల్సిన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్ని పొందినట్లు తెలుస్తోంది. నయీం నుంచి సాధారణంగా ఎవరికైనా ఫోన్ వెళ్తుంది. అయితే కొంతమంది రాజకీయ ప్రముఖుల ఫోన్ నుంచి నయీం ఫోన్కు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది. గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్కి కొద్ది రోజుల ముందు అధికార పార్టీకి చెందిన ఓ నేత నయీంతో ఎక్కువసార్లు ఫోన్లో టచ్లో ఉన్నట్లు కాల్ డేటా ఆధారంగా సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులు, కుట్రదారులపై కేసులు నమోదు చేసే దిశగా సిట్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నయీం అనుచరుడు శ్రీహరితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి 300 కోట్ల రూపాయల వరకు సంపాదించారని ఆరోపించారు. ఆదిబట్ల గ్రామంలో కబ్జా విషయాలు బయటకొస్తాయని కిషన్ రెడ్డి పార్టీ మారారని విమర్శించారు. కిషన్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రభుత్వం నిష్పక్షపాతంగా కేసును విచారించాలని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. అయితే మల్రెడ్డికి దమ్ముంటే తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని డిమాండ్ చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇబ్రహీంపట్నంలో చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.